దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి న్యాయవేదిక కార్యక్రమంలో మహిళలు పనిచేసే ప్రదేశంలో ఎదుర్కొంటున్న హింసపై చర్చించడానికి ప్రముఖ న్యాయవాది సోమకృష్ణమూర్తి గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సోమకృష్ణమూర్తి గారు. నమస్తే అండి. సార్, ఈరోజు సమాజము ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న జరిగిన చంద్రయాన్. మహిళల పాత్ర ఎంతో విజయవంతమైంది. కానీ ఎక్కడ చూసినా కూడా మహిళల మీద హింస కనబడుతుంది, వినబడుతుంది. సో దీనికి గల కారణాలు ఈరోజు చర్చించుకుందామండి. అసలు మహిళలు ఏ ఏ రంగాల్లో హింసకు గురవుతున్నారంటారు? ఈ రంగము ఆ రంగం అని లేకుండా మనం చూస్తుంటే అన్ని రంగాల్లోనూ కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఒక మహిళకి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలుగా హెరాస్మెంట్స్ గురవుతున్నారు. చిన్నతనంగా కూడా చూసుకుంటే కుటుంబంలోనే వివక్షత గురవుతున్నారు. ఎందుకంటే మగపిల్లవాడికి ఇచ్చేటువంటి చదువులో ఇంపార్టెన్సు ఆడపిల్ల తను చదువుకున్న దానికి ఇవ్వటం లేదు. అంటే మొట్టమొదటగా వైలెన్సు, లేకపోతే క్రూయల్టీ అంటామా, లేకపోతే వాళ్ళకి మధ్య తారతమ్యం చూపించటం అనేటువంటిది ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. కానీ అదృష్టం ఏంటంటే, మరి నాగరికత సమాజంలో ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అవ్వటం వల్ల, ఒకళ్ళిద్దరే సంతానం అవ్వటం వల్ల ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పటికి కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు చూసుకుంటే వాళ్ళు ఈ రోజుకి కూడాను మహిళల స్త్రీ సంతానాన్ని ఇష్టపడట్లా. ఒకళ్ళు పుట్టినప్పటికీ కూడాను వాళ్ళకి చదువులో వివక్షత జరుగుతూ ఉంది. ఆ రకంగా కుటుంబంలో చిన్నతనం నుంచే పిల్లల్లో వివక్షత చూస్తున్నాం. రెండోది, ఇక యుక్త వయసు వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి చూస్తుంటే మరి అక్కడ తోటి విద్యార్థుల దగ్గర కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థులే కాదు, కులాలు మతాలు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా తీసుకొస్తున్నారు. ఇది మా కులము, మా మతం, ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలనేటువంటి ఈ రకరకాల తారతమ్యాలు, ఆ రకమైనటువంటి కొన్ని వివక్షతలకు గురవుతున్నారు. మరి సమాజంలోకి వచ్చిన దగ్గర నుంచి, సమాజంలో కూడాను మనం బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఎంతో భయపడుతూనే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. వివాహం అయినప్పుడు వివక్ష గురవుతున్నారు, ఉద్యోగం చేస్తున్నప్పుడు వివక్ష గురవుతున్నారు, వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పట్టించుకోక మళ్ళీ వివక్షతకు గురైపోయి మరి ఆర్ఫనేజ్ హోమ్స్లోనో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరుతున్నారు. అంటే ఈ వయసుకి అనేది చెప్పకుండా పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడాను మహిళలు వివక్షలు గురవుతూనే ఉన్నారు. కదే రాను రాను ఏంటంటే నాగరికత వలన కొంత ఆ శాతం తగ్గుతుందే తప్ప పూర్తిగా నిర్మూలన కాలేదు. అది అన్ని దశల్లోనూ ఉందని నా అభిప్రాయం అండి. అలా అండి. ఇప్పుడు మీరు చాలా విషయాలు తెలియజేశారు. మహిళలు ఏ ఏ సందర్భాల్లో, ఎటువంటి వయసుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి హింసను తెలియజేశారు. యాక్చువల్గా అలాగే ఇప్పుడు మనము ప్రముఖంగా వినిపిస్తుంది ఏంటంటే, జెండర్ బేస్డ్ వైలెన్స్ అనేది ఎక్కువగా మనకి అన్ని ప్రదేశాల్లో, అంటే మహిళలు పనిచేసే ప్రదేశాలన్నింటిలో కూడా వినపడుతుంది. సో ఇది అసలు మహిళలు ఎలాంటి బాధ అనిపిస్తున్నారు ఈ జెండర్ వైలెన్స్ వల్ల? ఇప్పుడు మనం చూసుకుంటే, మీరు ఇందాక చెప్పారు చంద్రయాన్లో కూడాను మహిళలు ఉండి మరి చంద్రుడి దగ్గరికి వెళ్ళటానికి ఎంతో చేసినటువంటి సైంటిస్టులు ఉన్నారు. అలాగే గతంలో చూసుకుంటే ఆకాశంలోకి వెళ్ళినటువంటి స్త్రీలు ఉన్నారు, విమానాలు నడుపుతున్నటువంటి స్త్రీలు ఉన్నారు. ఈరోజు ఎంతో చాకచక్యంగాను మరి అనేక రంగాలుగా ఉన్నప్పటికీ కూడాను ఆ డిస్క్రిమినేషన్ ఎక్కడ కనిపిస్తూ ఉందంటే, ఇప్పటికీ కూడా మహిళల్ని సెకండరీ గ్రేడ్ సిటిజన్గానే పరిగణించేటువంటి ఒక భావన పుట్టుక నుంచే రక్తంలో జీర్ణించుకుపోయిందేమో చాలామందికి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్త్రీ అనగానే సెకండ్ గ్రేడ్ సిటిజన్, ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ కాదని. అలాగే ఉద్యోగాల్లో మీరు అడిగారు, ఉద్యోగాల్లో చూసుకుంటే ఎలా కనిపిస్తూ ఉందంటే, ఎప్పుడైతే ఒక సుపీరియర్ ఆఫీసరు ఒక మహిళ ఉన్నప్పుడు వీళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేయటం ఏంటి, అదే మాకంటే తక్కువ మార్కులు వచ్చినాయనో, మాకంటే తెలివితేటలు లేవనో వాళ్ళకి వాళ్ళు ఊహించుకునవటం, ఈ రకంగా వర్కింగ్ ప్లేసుల్లో చూస్తున్నప్పుడు మనకి అనేక రకాలైనటువంటి వివక్షతకు గురవుతున్నారు. అవి మనం కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, అంటే ప్రత్యక్షంగాను, కొన్ని పరోక్షంగాను ఉంటున్నాయి. ఆ పరోక్షం ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తున్నాయంటే, మరి కొన్ని సందర్భాల్లో ఆ పని వేళలు ఇచ్చేటప్పుడు కూడాను మహిళలు చేయాల్సిన పని వేళలు కాకుండాను వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే పని వేళలు ఇవ్వటం, వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ఉద్యోగ బాధ్యతలు ఇవ్వటం, అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు సరైనటువంటి రిమార్క్స్, రిపోర్ట్స్ సరిగా రాసి పంపించకపోవటం,
ఇలాగ అనేక రకాలటువంటిది. అలాగే వాళ్ళని మా కులాల పేరుతోటనో లేకపోతే సెక్సువల్గా ఒక సర్కాస్టిక్గా మాట్లాడటమో, ఈ రకమైనటువంటి మాకంటే మీరు ఇంకా ఉన్నత మా స్థితికి మీరు రాలేదు అనేటువంటి భావన చాలామందిలో నేను ఇంక అన్న కానీ కొంతమందిలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దానివల్ల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఉద్యోగాన్ని చేయలేకపోతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అట్లాగే అనేక సందర్భాల్లో ఉద్యోగాలు కూడా రాజీనామాలు చేసి ఇంటి దగ్గర ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లు విధంగా పనిచేసే ప్రదేశాల్లో మహిళలని డిఫేమ్ చేయడం ద్వారా, అంటే వాళ్ళని అవమానించడం ద్వారా, అవునండి, సో ఆ సందర్భంలో మహిళలు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు అది పని యొక్క అంటే దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ మీద అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? వాళ్ళు ఎలాంటి బాధని అనుభవిస్తున్నట్టు? ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా కంటే ప్రత్యక్షంగా కొంచెం తక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఏదన్నా ఉంటే చూపించేది ప్రత్యక్షంగా చూపించేస్తే దానికి వాళ్ళు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మహిళ కానీ స్త్రీ కానీ చర్య తీసుకుంటాకి. ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా కనుక ఆ వైలెన్స్ కానీ లేకపోతే అది ఒక చిన్న చూపులాగా చూడటమనో ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళకి ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. ఎందుకంటే మనసంతా కూడాను నన్ను ఏదో వీళ్ళు పలానా వ్యక్తులు నన్ను బాధిస్తున్నారు అంటే ఎందుకంటే చాలామంది స్త్రీలు ఏంటంటే తన బాధల్ని చెప్పుకోలేరు. మగవాళ్ళు అయితే తేలిగ్గా చెప్పేసుకుంటుంటారు, నాకు ఇలా జరిగింది అలా జరిగిందని. వీళ్ళు తల్లిదండ్రులతోటి మాత్రమే చెప్పుకోగలరు తప్పితే తండ్రికి కూడా చెప్పలేరు. చాలా సందర్భాల్లో షేర్ చేసుకోలేరు వాళ్ళు. అలాంటప్పుడు అవి భావనని వ్యక్తపరచలేక చెబితే నా కుటుంబ పరువు ఏమైపోతుందో సమాజంలో, లేకపోతే నా పిల్లల చదువు, నా ఆర్థిక పరిస్థితులు ఏమైపోతాయో, నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే భర్త ఒక్కోసారి దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి భారం అంతా కూడా బాధ్యత అంతా కూడా మహిళల మీద ఉండటం, ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు సరైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పనిలో చూపించలేకపోవటం వలన ఆ ఎఫిషియన్సీ చాలా డ్యామేజ్ అవుతూ ఉంది. అదే టైంలో వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకంగా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేసేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి డిస్క్రిమినేషను, జెండర్ డిస్క్రిమినేషన్ అన్నారుగా, అందాక నేను చెప్పాను, 2వ తరగతి శ్రేణిగా చూడటం వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగానూ నష్టం జరుగుతూ ఉంది. అలాగే మన యొక్క సిస్టము అంటే అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ అవి కూడా డ్యామేజ్ అవడానికి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఎఫిషియెంట్గా పని చేయగలుగుతారో చక్కగా పనులు జరిగిపోతుంటాయి. ఎప్పుడైతే లేదో లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఓన్లీ వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క వర్క్ ఎఫిషియన్సీ కోల్పోవడమే కాకోకుండా మానసికంగా శారీరకంగా కూడా మహిళలు చాలా అనారోగ్యానికి గురవుతుంది అంటారు. అది ఎటువంటి పరిస్థితులు వాళ్ళ మీద, వాళ్ళ ఆ యొక్క అంటే ఆరోగ్యం మీద హెల్త్ పరంగా వాళ్ళు ఎటువంటి ఇన్ఎఫిషియన్సీ గురవుతున్నారు? మనం మెడికల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ సైన్స్ కానీ చూస్తుంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి కారణం మంచి, గతంలో ఏం చెప్పేవాళ్ళు అంటే మంచి ఆహారం తీసుకుంటే చక్కటి ఆరోగ్యం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చక్కటి ఆహారం కంటే కూడా చక్కటి పరిస్థితులు మన చుట్టూ ఉంటే కనుక వస్తుంది అంటున్నారు. మరి ఈరోజు డయాబెటిక్ చూసుకున్నా, బ్లడ్ ప్రెషర్ చూసుకున్నా, ఇందాక నాకు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, టీవీల్లో కూడాను మనకు వస్తున్నప్పుడు ఆ న్యూసు దాన్ని హైప్ చేసి చదువుతూ ఉంటుంటారు. ఆర్డినరీ న్యూస్ని కూడా హైప్ చేసి చదువుతుంటారు. అవి చూస్తున్నా కూడా ఆ సౌండ్ వల్ల కూడా అనారోగ్యాలు, డయాబెటిక్, బీపీలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఒక మిత్రుడు చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటిది పరిస్థితులు తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద ఉంది. ఎప్పుడైతే మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకునేటువంటి నానుడి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత మహిళే తీసుకుంటుంది. ఎవరైనా సరే, ఈవెన్ మేమైనా సరే అలాగే ఉంది. అటువంటిప్పుడు మహిళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మహిళా శ్రామికులకి ఎటువంటి రైట్స్ మన దేశంలో ఉన్నాయంటారు? మహిళా శ్రామికులకి అలాగే మిగిలిన వారికి అనేక రకమైన చట్టాలు మన రాజ్యాంగం కల్పించిందండి. మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఆర్టికల్ 14 ఏం చెప్పిందంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆర్టికల్ 14 ప్రకారంగా. అట్లాగే ఆర్టికల్ 19 ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అదొకటి చెప్పింది. 21 ప్రకారం లైఫ్ అండ్ లిబర్టీ, అంటే తను ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి అవకాశం ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మూలాలను ఆధారంగా అనేక రకమైనటువంటి చట్టాలు మనకు వచ్చినాయి. కార్మికులు కనుక తీసుకున్నట్టయితే
మరి వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ వచ్చింది, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల గురించి. అలాగే మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ వచ్చింది. అనేకమైనటువంటి చట్టాలు కార్మికులకు కూడా, అంటే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళకి క్రష్లు ఏర్పాటు చేసి చిన్నపిల్లల బాధ్యతని, శిశువుల బాధ్యతని చూసుకునేటువంటి అవకాశం. అలాగే పిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లప్పుడు ఆ పిల్లలకి పాలిచ్చేటటువంటి ఒక సపరేట్ రూమ్స్ ఇవ్వటం. ఈ రకంగా వర్కర్స్కి కూడా, కార్మికులకు కూడా అనేక రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి సెలవులు ఇవ్వటం కానీ, లేకపోతే పిల్లల సంరక్షణ కానీ, వాళ్ళ సంరక్షణ గురించి కానీ, వాళ్ళు సరైనటువంటి ఒక పని వాతావరణం కల్పించాలనేటువంటి చట్టాలు, కార్మిక చట్టాలు ఏంటి, మన అనేక రకమైన చట్టాలు కూడా ఈ రోజున స్త్రీలకు తీసుకురావడం జరిగిందండి. అలాగే పనిచేసే ప్రదేశాల్లో వైలెన్స్ అనేది, అంటే హింస అనేటువంటిది చాలా రీతులుగా ఉంటుందనేసి, అది ఏ రీతులుగా ఉంటుందండి? అది మనం చెప్పుకోవాలనుకుంటే డైరెక్ట్, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షం పరోక్షం రెండు చెప్పుకోవాలండి. ఓకే. ప్రత్యక్షం ఏమిటంటే వాళ్ళని, అలాగే మీరు ఏంటి మాకు పోటీ వస్తారా, మీ తాహత ఎంత అనేటువంటి ఒక డైరెక్ట్గా వాళ్ళని నిందించటం, అవమానపరచటం, అవహేళన చేయటం, ఆ రకంగా చేయటం కానీ, లేదా ఫిజికల్గా కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, లేదు ఇంకా ప్రత్యక్షంగా చెప్పుకోవాలనుకున్నట్లయితే మరి వాళ్ళని ఆవేదన గురి చేసేటట్టు, అట్లాగే కొన్ని మనం సెక్సువల్ హరాస్మెంట్ చేయటం, వాళ్ళ మీద కామెంట్లు చేయటం, లేకపోతే నువ్వు ఈ పని చేయకపోతే మీరు చేసిన తప్పులుంటే మేము చేస్తామని కానీ బెదిరించటం కానీ, భయపెట్టడం, ప్రలోభపరచుకోవటం. ఎందుకంటే మనిషి అన్న తర్వాత, మానవుడు అన్న తర్వాత ఒక్కోసారి చిన్న పొరపాట్లు తెలిసి జరగవచ్చు, ఒక్కోసారి తెలియక కూడా జరగవచ్చు. అటువంటి దాన్ని మరి అనేక మంది ఈ రోజున చూస్తుంటుంటే దాన్ని ఆసరాగా తీసుకునే అటువంటి అంశాలని వాళ్ళని భయపెట్టి బెదిరించటం, వాళ్ళని ప్రలోభాలకు లోన్ చేయటం, ఆ రకంగా లొంగ తీసుకోవటం కానీ, అవహేళన చేయటం కానీ, ఆ రకంగా ప్రత్యక్షంగా గాను, అలాగే సెక్సువల్ అబ్యూజ్ చేయటం, అలాగే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడాను ఆ పోర్నోగ్రఫీ లాంటిది అట్లాంటివన్నీ చూపించి వాళ్ళని లోపరుచుకోవటం, అది వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని తెలియకుండానే ఫొటోస్ తీయటం, వాళ్ళకి తీసి ఆ రకంగా దాన్ని మీడియాలోనూ లేకపోతే ఇంకో చోట చూపిస్తానని చెప్పి చూపించానని భయపెట్టడం, అనేక రకాలుగా ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనం చూస్తున్నామండి ఈ రోజుల్లో. అదే జెండర్ బేస్డ్లో కూడా మనకి అనేకమైనటువంటి హింస కనబడుతూ ఉంది. అవునండి. సో ఆ జెండర్ బేస్డ్ వైలెన్స్ ఎలా జరుగుతుంది, ఏ ఏ రీతుల్లో అది కనబడుతుంది మనకి సమాజంలో? జెండర్ బేస్ అనేటువంటిది మనం అన్ని పరిస్థితుల్లో ఇందాకే మనం చెప్పుకున్నామండి. పుట్టినప్పుడు దగ్గర నుంచి మనం చెప్పుకున్నాం. ఒక ఆడపిల్ల మగపిల్ల ఉన్నట్లయితే ఎక్కువ మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ, రిచ్ అటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నవాడు. అక్కడ ఏమవుతుందండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వలన తల్లి స్త్రీ అయినప్పటికీ కూడాను తనకు పుట్టినటువంటి మగబిడ్డకి ఆహారంలో మంచి ఆహారం ఏమో, బలమైనటువంటి ఆహారం మగపిల్లాడికి ఇవ్వటం, అలాగే కొంచెం తక్కువ ఉన్న ఆహారాన్ని, అంటే అంత బలవర్ధకమైన ఆహారం లేక ఇవ్వకపోవటం అక్కడి నుంచి బిగిన్ అవుతూ ఉందండి. వాళ్ళు పుట్టుక పెంపటం, అలాగే బట్టలు కొనుక్కునేటప్పుడు కూడా కొడుకు మగపిల్లాడికి వచ్చేటప్పుడు తను ఇష్టం వచ్చిన బట్టలు ఇవ్వటం, నీకు ఈ బట్టలు సరిపోతాయిలే ఇవే వేసుకోమని చెప్పటం. అంటే స్త్రీకి అప్పటి నుంచి, చిన్నతనం నుంచే ఓహో నేను పొరపాటుగా పుట్టానో, లేకపోతే నేను సెకండ్ అని భావనని కూడా వాళ్ళు కలగజేస్తూ పుట్టుక దగ్గర నుంచి వాళ్ళని ఆ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొస్తూ ఉన్నారు. అలాగే చదువుల్లోనూ తనకు కావాల్సినటువంటి చదువుని చదివించలేరు. ఎందుకంటే కొడుకు చదివించుకోవాలి, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, నువ్వు ఈ కోర్సే చదువుకో, నీకు కావాల్సిన కోర్సు చదవద్దు, దానివల్ల మాకు శక్తి లేదు అనేటటువంటి ఆ రకమైనటువంటి జెండర్ డిస్క్రిమినేషన్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. అసలు దేని పుట్టకముందే వస్తున్నాయి, మనం చూస్తున్నాం ఈ రోజున. మరి గర్భంలో ఉండగానే స్త్రీనా లేకపోతే అది మగ శిశువా స్త్రీ శిశువా తెలుసుకుని స్త్రీ శిశువునైతే అబార్షన్ చేయించుకోవడానికి కూడా ఉన్నాయి. అందుకని దానికోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా తీసుకొచ్చారనమాట ఈ రోజున సెంటర్స్లో. మరి ఎవరనేది తెలియకుండా, అంటే గర్భంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అనేక రంగాలుగా జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంది. మరి దీనికి కారణం ఏంటంటే మనం సమాజం ఈక్విటీ, అంటే చట్ట ప్రకారంగా, సమాజ ప్రకారంగా, అలాగే అన్ని రకాలుగాను స్త్రీ ఎందులోనూ తక్కువ కాదు, ఇద్దరు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయనే ఒక భావన ప్రజల్లో కలిగినప్పుడు మాత్రమే, కుటుంబాల్లో కలిగినప్పుడు మాత్రమే ఈ జెండర్ డిస్క్రిమినేషన్ పోతుందే తప్ప మనం వ్యక్తిగతంగా ఎన్ని ట్రైనింగులు చెప్పినా, మనం లేదంటే వాళ్ళకి పుస్తకాలు చదివించినా, లేకపోతే ఏదో ఒక లెక్చర్స్ ఇచ్చినా కూడా రాదని నా భావన. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ పోవాలి అంటే మనలో మనకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థలో మహిళని గౌరవించటము అనేటువంటిది మన కుటుంబంలో నుంచే తీసుకుని వస్తే ఈ యొక్క వైలెన్స్ ని అరికట్టడానికి అవకాశం. అసలు అది మర్చిపోతున్నారు. మన పురాణాల్లో చూసుకుంటే, పురాణాల నుంచి కాసేపు పురాణాలు ఎంతవరకు నిజమని పక్కన పెడితే చూసుకున్నట్టయితే
స్త్రీకి ఉండేటువంటి శక్తిని గురించి ఎంత చూపించారు. స్త్రీ అంటేనే ఒక మహాశక్తి. ఈ రోజున దేశం గురించి వస్తే భారత మాతగా చెప్తాం, నదిని గురించి చెప్పుకుంటే ఒక స్త్రీని చూపిస్తాం. అలాగా ప్రతి అంశాన్ని మనం ఏది పూల్చుకున్నా కూడాను మనని అది స్త్రీకి సంబంధించేటువంటిది మనం గౌరవించుకుంటాం. కానీ అది పుస్తకాల వరకే అయిపోయింది తప్ప అంతకు మించి చేతల్లోనే మాటల్లో కనిపిస్తూ ఉంది తప్పితే చేతల్లో కనిపించడం చాలా తక్కువగా ఉంది. కృష్ణమూర్తి గారు, అలాగే ఇప్పుడు పని ప్రదేశాల్లో ఇటువంటి హింస చెలరేగుతున్నప్పుడు, విజృంభిస్తున్నప్పుడు దీన్ని అరికట్టడానికి ప్రజెంట్ అసలు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, ఆయా సంస్థల్లో. దీనికి గతంలో మనకు అనేక రకమైనటువంటి చట్టాలు వచ్చినాయండి. కానీ ఆ చట్టాలు అన్నీ కూడాను స్త్రీలకు రక్షణ ఇచ్చేటటువంటి చట్టాలే తప్ప ప్రత్యేకించి పని చేసేటువంటి ప్రాంతాల్లో మన వ్యవస్థ చూసుకుంటే రాజ్యాంగం ప్రకారం 3 రకాలైనటువంటి బాధ్యతలు, 3 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ని ఇచ్చిందండి. ఒకటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ బాధ్యత ఏంటంటే కావాల్సినటువంటి చట్టాలని తయారు చేయటం, పార్లమెంట్ తయారు చేస్తుంది. అలా కాకుండా ఒక్కోసారి పార్లమెంట్లో చట్టం తయారు చేయడానికి కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కూడాను మరి ఆ ఎగ్జిక్యూటివ్స్ కొన్ని చట్టాలను కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా రాజ్యాంగం ఇచ్చింది. మూడవది జ్యుడిషియరీ పూర్తిగా ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పును కరెక్ట్ చేయటమే కాదు, ప్రాథమిక హక్కులైనటువంటి జీవన వాతావరణం కల్పించేటువంటిది రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, ఈక్వల్ పే, ఈక్వల్ వర్క్, అట్లాంటి అనేటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానాలకు ఉంది. దీనికి సంబంధించి 1997లో మనం చెప్పుకోదగినటువంటి ఒక సుప్రీంకోర్టులో వచ్చినటువంటిది, ఒక రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయటం జరిగింది. అప్పుడు ఆ రాజస్థాన్లో ఒక యువతిని ఒక గ్యాంగ్ రేప్ చేసి, ఆ అమ్మాయి సోషల్ వర్కర్గా ఉన్నటువంటి ఆ స్త్రీని ఒక గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్సు అలాగే ఆ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కలిపి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలని ప్రకారంగా అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అందులో మరి న్యాయస్థానం కూడా ఇది తప్పనిసరిగా మనం అనేక చట్టాలు అయితే ఉన్నాయి, రాజ్యాంగం రక్షణ కల్పించింది, కానీ పనిచేసే ప్రాంతాల్లో ప్రత్యేకించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు ఉన్నట్టు మరి యూనియన్ గవర్నమెంట్కి కానీ మిగతా అటువంటి ఎమికస్ క్యూరీలను అపాయింట్ చేసి విస్తృతంగా దీని గురించి చర్చించిన తర్వాత ఆ తీర్పుని ఒక 12 అంశాలని ఏ రకంగా తీసుకొస్తే పని వేళల్లో పనిచేసేటువంటి ప్రాంతాల్లో స్త్రీకి గౌరవం లభిస్తుంది అని చేసి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏం చెప్పారు అంటే ఎంప్లాయర్సు వాళ్ళకి స్త్రీలకి చక్కటి పని చేసేటువంటి రక్షణ కల్పించేటువంటి బాధ్యత ఎంప్లాయర్దని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోమన్నారు. అసలు నేరమే జరగకుండా జరిగిన తర్వాత చర్య తీసుకునే బదులుగా ప్రివెంటివ్గా ముందే రక్షణ తీసుకునేటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకోమని చెప్పారు. ఒకవేళ జరిగినట్టయితే దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయమన్నారు. అలాగే కౌన్సిలర్స్ని అపాయింట్ చేయమన్నారు. కంప్లైంట్ కమిటీని అపాయింట్ చేయమన్నారు. అలాగే ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకోమన్నారు ఉద్యోగస్తుల దగ్గర నుంచి. ఇంకా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే పనిచేసేటువంటి వాతావరణం మెరుగుపడుతుంది అనేటువంటి కొన్ని 12 రకాల గైడ్లైన్స్ ఇచ్చి ఆ ప్రకారంగా ప్రతి సంస్థ కూడా, అది ప్రైవేట్ అవ్వచ్చు, అది కార్పొరేషన్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టార్ అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడాను ఒక 12 రకాలైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చి ఇవన్నీ ఫాలో అవ్వాలి అని 1997లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ పెట్టాలని చెప్పేసి మ్యాండేట్ అన్నారు కదండి. సో ఒకవేళ ఒక సంస్థలో మహిళ హింసకు గురైంది, ఆ మహిళ ఉద్యోగిని ఎవరికి కంప్లైంట్ చేయాలి? ముందుగా వాళ్ళకి కంప్లైంట్ కమిటీ ఒకటి ఉన్నది కాబట్టి ఆ కంప్లైంట్ కమిటీని ఏం చేశారంటే దానికి ఆ కంప్లైంట్ కమిటీకి చైర్మన్గా ఉమెన్నే ఉంచమని చెప్పారు. అందులో సభ్యులను కూడా ఎక్కువ మంది స్త్రీలనే ఉంచమన్నారు. ఎప్పుడైనా సరే ఆ స్త్రీ లేకపోతే ఆ చైర్మన్నో లేకపోతే ఆ సభ్యురాల మీద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళ మీద పై అధికారుల యొక్క ప్రభావం లేకపోతే ఇన్ఫ్లుయెన్సో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ థర్డ్ పార్టీస్ని కూడా ఆ కంప్లైంట్ సెల్లో సభ్యులుగా ఉంచమన్నారు. అక్కడ మొట్టమొదటిగా కౌన్సిలింగ్ చేయాలి.
ఆ కౌన్సిలింగ్లోనే జరిగినటువంటి, అంటే ఇద్దరిని పిలిపించటమో లేకపోతే ఏ రకమైన అమ్మాయి బాధను అనుభవిస్తూ ఉందో, లేకపోతే ఆవిడొక్కతికే జరిగిందా, లేకపోతే అది అందరికీ కలిపి ఎఫెక్ట్ అవుతుందా, అటువంటిది వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వర్కర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఎంప్లాయీస్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆ కంప్లైంట్, ఆ విచారణ చేసే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి, ఆ విచారణలో అంటే దాంట్లో మళ్ళీ విచారణ కూడా ఏంటంటే ఏకపక్షంగా ఉండకూడదని చెప్పారు. హ్యూమన్ రైట్స్ భంగం కలగకుండా విచారణ జరగాలి, అంటే మానవ హక్కులకి ఎటువంటి భంగం జరగకుండా ఆ కంప్లైంట్ కమిటీ విచారణ చేసి ఆ రిపోర్టుల్ని ప్రభుత్వానికి పంపించాలి. దాని తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకారంగా అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుందా, లేకపోతే డొమెస్టిక్ ఎంక్వైరీ కండక్ట్ చేయటమా, అది ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టటమా, లేకపోతే కొన్ని బెనిఫిట్స్ని కానీ లేకపోతే కొన్ని ఇంటర్నల్గా యాక్షన్స్ తీసుకోవటం అనేటువంటిది చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ కంప్లైంట్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఆ కంప్లైంట్ కమిటీకి కొన్ని అధికారాలు ఇవ్వటం జరిగిందండి. ఒకవేళ సపోజ్ అది హింస జరిగిందని ఒక నిర్ధారణ జరిగిందనుకోండి, తెలిసిందనుకోండి, అప్పుడు ఆ మహిళ ఎలాంటి రక్షణ పొందగలుగుతుంది ఆ యొక్క ఇప్పుడు మనకి ద్వారా? అనేక రకాల చట్టాల ప్రకారంగా ముందుగా చూసుకుంటే కనుక తాను చూసుకున్నట్లయితే ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి కంప్లైంట్ కమిటీలో తన గ్రీవెన్స్ని చెప్పుకుని అక్కడ జరిగినటువంటి ఆ రిపోర్టుని పై అధికారులు పంపించినప్పుడు దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఆవిడకి ఆ రకమైనటువంటి ఒక బాధను కానీ వైలెన్స్ కానీ చేయడానికి కారణమైన వ్యక్తులు ఎవరు అని చెప్పి రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ పై అధికారుల దగ్గర నుంచి వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి దానికి ఇంటర్నల్ ఎంక్వైరీస్ చేసి యాక్షన్ తీసుకుంటే అవకాశం ఉందండి. అది ఒకటి. రెండోది, ఇది అసాల్ట్ కింద వస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్లో భారతీయ శిక్షా స్మృతి ప్రకారంగా ఇది అసాల్ట్ అవుతుంది. స్త్రీని అవమానించడం 354 ప్రకారం అవుతుంది. కాబట్టి తను ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. తర్వాత అది కాక డెఫమేషన్ కింద నన్ను పరువు నష్టం కలిగింది, 10 మందిలోనూ నేను అవమానపడ్డాను, నన్ను అందరూ కూడా ప్రశ్నించారు, అవమానం 10 మందిలో జరగకపోయినా ఇది తెలిసి ప్రశ్నిస్తుంటారు చాలామంది, ఏంటి నీకు ఇలా జరిగిందంట కదా, ఇలా జరిగింది కదా అని, అది కూడా అవమానమే. దాని కింద పరువు నష్టం కింద 506, 507 సెక్షన్ ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్, దాని ప్రకారం కూడా కేసు వేసుకోవచ్చు. ఇది కాక లైబిలిటీ కింద సివిల్ డ్యామేజెస్ కింద కూడా తను వేసుకోవచ్చు. ఇలాగా తన సంస్థలో ఉన్నటువంటి ఆ మెకానిజాన్ని వాడుకుని తను రక్షణ పొందొచ్చు. లేదు, సివిల్ పరంగా జరిగిన అవమానానికి నష్టపరిహారం పొందొచ్చు. ఆ రకంగా వ్యక్తి మీద క్రిమినల్ కేసులు వేసి పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని అక్కడ కూడా రక్షణ పొందొచ్చు. ఇలా రకాలైనటువంటి 3-4 రకాలైనటువంటి ఆ అవకాశాలని ఎవరైతే స్త్రీకి ఆవిడ ఏ రకంగా అయితే వైలెన్స్ జరిగిందంటుందో, ఆవిడకి విచక్షణకి గురైందో వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జరిగిందండి చట్ట ప్రకారంగా. అంటే జనరల్గా ఇప్పుడు కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీంట్లో అంటే హింస జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి, అంటే ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా మనకి, గవర్నమెంట్ సెక్టార్ అంటే అటువంటి ఇది ఉండదు మహిళలకి. ప్రైవేట్ సెక్టార్కి వచ్చేటప్పటికల్లా మా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు రారు. అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా రక్షణ పొందగలుగుతారు చట్టం నుంచి కానివ్వండి? అటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. సో అది ఎలా? అది దానికి ఇప్పుడు ఆ కంప్లైంట్ కమిటీలోనే ప్రైవేట్గా ఇచ్చినట్టయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే చాలామంది ఆర్థిక పరిస్థితుల వల్ల కంప్లైంట్ అంటే ఒక క్రిమినల్ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టడానికి ఒప్పుకోరు. ఆర్థికపరమైనటువంటి కారణాలు కావచ్చు, కుటుంబం యొక్క గౌరవ భంగం జరుగుతుంది. ఏంటి పలానా వాళ్ళ అమ్మాయో, లేకపోతే పలానా వాళ్ళ భార్యో, పలానా వాళ్ళ చెల్లిలో, పలానా ఆయన అక్కో వెళ్ళి క్రిమినల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్నల్ మెకానిజం ద్వారా వాళ్ళు వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేసి ఆ జరిగినటువంటి బాధ్యతల మీద చర్యలు తీసుకుంటే అవకాశం ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీస్లోనూ ప్రైవేట్ సంస్థలోనూ ఇది ఎక్కువ ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే కౌన్సిలర్ని ఒక అడ్వకేట్ని అపాయింట్ చేశారు, లేకపోతే ఒక నాన్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేశారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వమంటున్నారు, వ్యక్తిగతంగా బాధలు ఉంటే మాట్లాడమంటున్నారు, ఆ మీటింగ్స్ అరేంజ్ చేసుకోమంటున్నారు వాళ్ళ మధ్య. ఎందుకంటే తోటి స్త్రీ చెప్పలేకపోతే ఆవిడ తరఫున ఇంకొక మహిళ చెప్పచ్చు, ఇంకో ఉద్యోగస్తురాలు, ఇంకో పని చేసేటువంటి ఆవిడ తరఫున కూడా బాధ్యత తీసుకుని ఆ గ్రీవెన్స్ని ఆవిడ జరిగినట్టు గ్రీవెన్స్ని ఆవిడే చెప్పాల్సిన బాధ్యత లేదు. తోటి మహిళ కూడా, తోటి ఉద్యోగస్తురాలు కూడాను, తోటి ఉద్యోగి కూడాను దీన్ని అంటే మహిళే చెప్పాలని లేదు, ఇంకొకళ్ళైనా సరే ఆ జరిగినటువంటి ఆ అవమానాన్ని కానీ బాధను కానీ పక్కన వాళ్ళైనా తీసుకుని యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కంప్లైంట్ కమిటీకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే బాధితురాలే ముందుకు రానవసరం లేదండి, బాధితురాలే రానవసరం లేదు. అటువంటి అవకాశాలు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉన్నాయి. కాబట్టి
మహిళలకి రక్షణకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఇప్పుడు కల్పించింది చట్టం. కృష్ణమూర్తి గారు, ఈ మధ్య మనం వింటున్నామండి 2013లో పాష్ యాక్ట్ అని వచ్చిందని అన్నారు. అసలు ఈ పాష్ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, దేని పర్పస్ ఏంటి అసలు? ఇది ఉద్దేశం వచ్చేసరికి సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి కాపాడటం, జరగకుండా చూడటం, ఆ ఉద్దేశంతో సెంట్రల్ యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. ఇది 9 డిసెంబర్ 2013 తీసుకురావడం జరిగింది. దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రసల్ యాక్ట్ 2013. దీని ప్రకారం ఏంటంటే ముందు ప్రొటెక్షన్ ఇవ్వాలి, జరిగితే కనుక ఒకళ్ళు జరగకుండా చేయడానికి ప్రివెన్షను, ఈ 2 విషయాల మీద సెక్సువల్ హెరాస్మెంట్ జరగకుండా ప్రొటెక్షన్ అండ్ ప్రివెన్షన్, ఈ 2 అంశాల గురించి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ చట్టంలో మనకు సాలియంట్ ఫీచర్ ఏంటంటే 2 రకాల కమిటీస్ని అపాయింట్ చేయమని చెప్పారు. ఇంటర్నల్ కమిటీ ఒకటి, లోకల్ కమిటీ ఒకటి. ఇంటర్నల్ కమిటీ అంటే మనం ఆ సంస్థకి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ తోటి ఆ ఇంటర్నల్ కమిటీ ఉంటాం, అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. అలాగే అలా కాకుండా లోకల్ కమిటీ అని ఇంకోటి పెట్టడం కూడా జరిగింది. లోకల్ కమిటీ అంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టరు ఆ కమిటీని అపాయింట్ చేస్తారనమాట. ఆ కమిటీ ఈ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి ఏదన్నా జరిగి ఉన్నట్లయితే ఆ కమిటీ వాళ్ళు దీన్ని విచారించడం జరుగుతుంది. దాంట్లో ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశిష్టగా చక్కటి చెప్పుకోదగినటువంటిది ఏమిటంటే, నేను ఇందాక కూడా చెప్పాను వేరే దాంట్లో ఉన్నట్టుగా దీంట్లో కూడా అదే ఇచ్చాడు. ఏంటంటే ఆ మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లా, ఆవిడ యొక్క వారసులు కూడా, వాళ్ళ యొక్క అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, లేకపోతే పిల్లలు కానీ ఎవరైనా సరే కూడాను ఆ లోకల్ కమిటీకి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మరి ఆ స్త్రీకి కానీ మహిళకి కానీ జరిగినటువంటి ఆ సెక్సువల్ హెరాస్మెంట్ దాని మీద విచారణ జరిపి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడానికి ఇదొక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఒక మంచి యాక్ట్ని మహిళల కోసం తీసుకురావడం జరిగింది. ఇదే మరి న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి, మనం చెప్పుకున్నాం కదా 1997లో ఒక తీర్పు వచ్చిందని, ఆ తీర్పుకు అనుగుణంగానే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. అలాగే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మనం వింటూ ఉన్నాము షీ బాక్స్ అని చెప్పేసి. అంటే ఇంతకుముందు ఫిజికల్గా ప్రతి పని ప్రదేశాల్లో కానివ్వండి, అటు కాలేజెస్లో కానివ్వండి, కంప్లైంట్ బాక్స్ అని ఒకటి ఫిజికల్గా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది షీ బాక్స్ అని చెప్పని అంటా ఉన్నారు. అసలు ఈ షీ బాక్స్ అంటే ఏంటండి? అంటే అనేక రకాలైనటువంటి కంప్లైంట్ ఇచ్చే విధానాలను రూపొందిస్తున్నారు. గతంలో అయితే మనం వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళాలి, ఆ తర్వాత ఏంటంటే ఒక కంట్రోల్ రూమ్కో దేనికనో ఒకటి ఫోన్ చేసి చెప్పాలి. ఒకసారి ఫోన్ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే మరి స్టేట్స్ ప్రత్యేకించిన ప్రభుత్వాలు వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మనకు వచ్చేసరికి దిశ యాప్ ఒకటి పెట్టుకోమని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అట్లా ఇదేంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ ఆ బాధను ఏదైనా వ్యక్తపరచాలన్నా తెలియజేయాలన్నా వ్యక్తిగతంగా రావక్కర్లేదు, ఫోన్ చేసి బాధ చెప్పాల్సిన అవసరం లేకుండాను ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఈ కంప్లైంట్ని ఆ షీ బాక్స్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దీన్ని బాధ్యతగా తీసుకొని ఆ గ్రీవెన్స్ని వెనువెంటనే అటెండ్ అయ్యి ఆవిడకి జరిగినటువంటి అవమానాన్ని లేకపోతే నష్టాన్ని లేకపోతే కష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కొత్తగా తీసుకొచ్చింది ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక వెసులుబాటే ఈ షీ బాక్స్ అండి. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ వాళ్ళు అంటే ఇది ఎలక్ట్రానిక్ బాక్స్ అంటారు. అవునండి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేకుండానే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరిగినాయి అనుకోండి, జరిగినప్పుడు ఏం చెప్తున్నారు, ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ చేయగానే ఆ సైబర్ క్రైమ్స్ వాళ్ళు అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు. అట్లాగే ఇది ఈ కంప్లైంట్ని దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి చెప్పకపోయినా అవసరం లేదు, తన బాధను తనే డైరెక్ట్గా మాటలతో చెప్పక్కర్లేదు. ఆ కంప్లైంట్ ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వటం ద్వారా కూడాను జరిగిన దానికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంది, న్యాయం జరగడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి మా ప్రేక్షకులకి మహిళల మీద జరుగుతున్నటువంటి హింస గురించి విశ్లేషించి తర్వాత దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది కూడా చాలా ఈ కార్యక్రమంలో తెలియజేశారు. మా ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి. మరలా వచ్చే వారం న్యాయవేదిక కార్యక్రమంలో మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.